హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు తంజావూరు వచ్చాం. తంజావూరు బృహదీశ్వర ఆలయం దగ్గర ఉన్నాం. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి ఐరన్ కానీ సిమెంట్ కానీ ఎటువంటివి వాడకుండా కేవలం రాతితో మాత్రమే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం తంజావూరు రైల్వే స్టేషన్ నుండి అయితే 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే కొత్త బస్ స్టాండ్ నుండి అయితే 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం చేరుకోవడానికి ఆటో మరియు లోకల్ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేది మరాఠా ముఖద్వారం. చివరిగా ఈ ఆలయాన్ని పాలించిన వారు మరాఠా రాజులు. రాజరాజ చోళ ఆ కాలంలో ప్రత్యర్థి అయిన చేరాస్పై యుద్ధంలో గెలిచినందుకు చిహ్నంగా దీన్ని అయితే నిర్మించారు. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ ఆలయంలో శివఘట్టాన్ని అయితే గుడిపై చెక్కారు. ఈ ఆలయం లోపలికి వెళ్తున్నప్పుడు మనకైతే ఒక రాజ్యంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ ఆలయం నిర్మించి 1000 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఆ ఆలయ అసలు పేరు రాజరాజేశ్వర ఆలయం. ఈ స్వామిని రాజరాజేశ్వర స్వామి అనేవారు, కానీ చివరిగా పాలించిన మరాఠా రాజులైతే బృహదీశ్వర ఆలయంగా దీని పేరు మార్చారు. ఈ ఆలయాన్ని డిజైన్ చేసింది కుంజర్ మల్లన్ రాజరాజ పెరింతాచన్. ఈ ఆలయాన్ని 1003లో ప్రారంభించారు, 1010లో పూర్తి చేశారు. కేవలం 7 సంవత్సరాలలో ఎటువంటి టెక్నాలజీ వాడకుండా చిన్న చిన్న పనిముట్లతో ఆలయాన్ని నిర్మించారు. పూర్తిగా గ్రానైట్తో మొట్టమొదటిసారి ఈ ఆలయాన్ని కట్టారు. ఈ ఆలయం కట్టడం ఒక ఎత్తు అయితే ఆ ఆలయంపై 80 టన్నుల బరువు గల కలశాన్ని ఎలా పెట్టారో అంతు చిక్కని విషయం.